తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరభం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నేను ప్రత్యక్ష దైవాలు పాఠంలో కీలక పాత్రధారి అయినటువంటి ధర్మవ్యాధుని పూర్వగాథ గురించి చెప్పదలుచుకున్నాను. కౌశికుడు మరి కోపంతో చూసే పక్షి చనిపోయింది. తర్వాత అతను భిక్షాటనకు వెళ్తే ఆ ఇల్లాలు ఆలస్యం చేస్తే కోప్పడ్డాడు. కాసేపు అయిన తర్వాత ఇల్లాలు వచ్చి, నువ్వు అట్లా కోప్పడితే ఎలాగా, పక్షిని కాదు నేను అని చెప్పి, నువ్వు ఇంకా వేదాలు అధ్యయనం చేస్తున్నావు, ఇంకా పూర్తిగా నీకు ధర్మసూత్రాలు తెలియవు, నీకు పూర్తిగా ధర్మసూత్రాలు తెలియాలంటే మిథిలా నగరం వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకో అని చెప్పింది. ఇతని కోపం అంతా పోయింది. ఇల్లాలకి ఇంత జ్ఞానం ఉంది ఏమిటి అని. ఆ ఇల్లాలి కోరిక మేరకు, చెప్పిన ఆదేశం మేరకు మిథిలా నగరం వెళ్తాడు కౌశికుడు. అక్కడ ధర్మవ్యాధుడు యొక్క వృత్తి చూసి ఆశ్చర్యపోతాడు. ఇతను కటికవాడు, మాంసం అమ్మి జీవనం సాగిస్తున్నాడు. అలాంటి చూస్తే అక్కడ అసహ్యంగా ఉంది. ఇతనేమో బ్రాహ్మణుడు. ఏమిటి ఇల్లాలు, నేనేమో బ్రాహ్మణుడిని ఈ కటికవాడి దగ్గర పంపించిందే నన్ను అని ఆశ్చర్యపోయాడు. దూరం నుంచి చూశాడు ఈ ధర్మవ్యాధుడు. వెంటనే పరుగుని దగ్గరికి వచ్చాడు. ఓ ముని, నువ్వు ఆ పతివ్రత పంపగా వచ్చావు కదా అన్నాడు. ఇతను ఒక్క మాట కూడా చెప్పలేదే, ఎలా తెలుసుకున్నాడు? మరింత ఆశ్చర్యపోయాడు. నేను నీకు ధర్మసూత్రాలు చెప్తాను అని చెప్పి తన ఇంటిలోకి తీసుకెళ్ళి తన తల్లిదండ్రులు చూశాడు. ఈ తల్లిదండ్రులను పూజించడమే వల్ల నాకు ఇంత గొప్ప జ్ఞానం వచ్చింది అని చెప్తాడు. ఈ ప్రపంచంలో ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులేని చెప్పాడు. ఇంకా అనేక ధర్మసూత్రాలు కూడా ఆయనకి తెలియజేశాడు. నువ్వు చేసిన పాపం ఏమిటంటే, తల్లిదండ్రుల అనుమతి లేకుండా నీవు వేదాధ్యయనం చేయడానికి వెళ్ళావు. ఆ తల్లిదండ్రులు నీకోసం దిగులుపడి కళ్ళు పోగొట్టుకొని నానా ఇబ్బంది పడుతున్నారు. ఇక నుంచైనా నీ వారికి సేవ చేయాలి అని ధర్మవ్యాధుడు చెప్తాడు. అది విన్నటువంటి కౌశికుడు తల వంచుకొని, ఇక నుంచి నేను నా తల్లిదండ్రులు పూజిస్తాను, వారినే దైవంగా భావిస్తానన్నాడు. కౌశికుడికి ఇంకొక అనుమానం కలిగింది. ఇంతటి ధర్మసూత్రాలు చెప్తున్నటువంటి మీరు ఇలా కటిక వృత్తిలో ఉండడానికి కారణం ఏమిటి? మీ యొక్క పూర్వజన్మ వినాలని ఉంది అని అడుగుతాడు కౌశికుడు ధర్మవ్యాధుడిని. అప్పుడు ధర్మవ్యాధుడు తన పూర్వజన్మ రహస్యానికి ఇలా చెప్తాడు. పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణుణ్ణి, పుణ్యచరితుణ్ణి, వేదాంగాలు క్షుణ్ణంగా చదువుకున్నవాణ్ణి. నాకు ఒక రాజపుత్రుడు స్నేహితుడిగా ఉండేవాడు. అతడి సాంగత్యం వలన ధనుర్వేదం కూడా అభ్యసించాను. అతడు ఒకనాడు వేటకని బయలుదేరాడు. నేను కూడా అతనితో వెళ్ళాను. అడవిలో ఎన్నో జంతువులను వేటాడాము ఇద్దరం. అలా వేటాడుతూ ఉండగా నేను వేసినటువంటి బాణము పొదల చాటున ఉన్నటువంటి ఒక మునీశ్వరునికి తగిలింది. వెంటనే అతను పడిపోయాడు. చప్పున పరిగెత్తాను. బాణం దూసుకెళ్ళినటువంటి చోటికి నిలువున నా ప్రాణం ఎగిరిపోయినట్టయింది. ఓదార్చాను ఆ మునిని. కోపంతో శపించాడు అతడు. బ్రాహ్మణుడు అయి ఉండి ఇలాంటి పాపానికి పూనుకుంటావా? కిరాతుడిలా ప్రవర్తిస్తావా? అంచేత నీవు వచ్చే జన్మలో కిరాతుడు అయి పుడతావు అని నాకు శాపం పెట్టాడు. నేను ఎరకపోయి తప్పు చేశాను అని కాళ్ళా వెళ్ళబడ్డాను ఆ మునిని. క్షమించు, ఈ పాడు జన్మలో నన్ను పడివేయకు అంటూ ప్రార్థించాను. కొంతసేపటికి జాలి కలిగింది ఆ మునికి. నా మాటలు తప్పదు, అయితే
కిరాతుడవై పుట్టిన ధర్మం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది నీకు. తల్లిని తండ్రిని భక్తితో సేవిస్తావు. వచ్చే జన్మలో కిరాతుడవై పుట్టినా కూడా ధర్మం మాత్రం నీకు స్పష్టంగా తెలుస్తుంది అని ఆ బాణం తగిలినటువంటి ఆ ముని చెప్తాడు. తల్లిదండ్రులు సేవిస్తావు వచ్చే జన్మలో, కిరాతుడవై పుట్టినా కూడా వాళ్ళని సంతోష పెడతావు. పితృసేవ మూలాన పూర్వజన్మం కూడా జ్ఞాపకం ఉంటుంది నీకు. అతను జన్మ జ్ఞాపకం ఉండడానికి కారణం ఏమిటి? ఈ జన్మలో పితృసేవ మూలాన పూర్వజ్ఞానం జ్ఞాపకం వచ్చింది ఆయనకి. అలా మాతాపితలను భక్తితో సేవిస్తావు. అలా సేవిస్తే తర్వాత వచ్చే జన్మలో మళ్ళా బ్రాహ్మణుడివై పుడతావు అని ఆ బాణం తగిలినటువంటి ముని చెప్తాడు. ఇతడు ఆ మునికి గుచ్చుకున్న బాణాన్ని తీసివేస్తాడు. అతడి ప్రాణాలేమో పోలేదు, ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇది నా యొక్క పూర్వ చరిత్ర అని కౌశికునికి ధర్మవ్యాధుడు చెబుతాడు. ధన్యవాదాలు. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ కోరుకుంటూ, ఇట్లు మీ భాస్కర్.